786 మీ అందరికీ నమస్తే। ఈ రోజు ఏంటంటే ఒక కొత్త న్యూ వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను। అదేంటంటే నా అజ్మీర్ ట్రిప్। అంటే మా అజ్మీర్ ఖాజా గరీబ్ నవాజ్ దర్గా మీరు ఎంతమంది చూడాలనుకుంటారు, కొంతమంది డబ్బులు లేక వెళ్ళలేకపోతారు, కొంతమంది వెళ్ళాలనుకున్న వాళ్ళు ట్రైన్ కుదరలేక వెళ్ళలేరు। సో మీ అందరికీ నేను వీడియో తీసి చూపిస్తానని చెప్పి నేను యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేస్తున్నా। మా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి। లెట్స్ వాచ్ అవర్ వీడియో। మేమైతే అజ్మీర్ వెళ్ళడానికి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి। స్టేషన్లో అయితే ట్రైన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం। ట్రైన్ ఏమో ఒక 2 hours లేట్ అని చెప్పి అనౌన్స్ చేశారు। అందుకని లగేజెస్ మొత్తం పక్కన పెట్టి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం। నైట్ ట్రైన్ ఎక్కగానే పడుకున్నాం అండి। మార్నింగ్ లేచేసరికి 9 ఇది బయట వ్యూ అండి। 12కి నాగ్పూర్ అయితే రీచ్ అయిపోయాం। నాగ్పూర్ స్టేషన్ అండి ఇది। నాగ్పూర్ స్టేషన్ కూడా చాలా బాగుందండి। నాగ్పూర్ స్టేషన్లో దిగి బనానాస్ ఆరెంజెస్ తీసుకొని మళ్ళీ ట్రైన్ ఎక్కేసాం అక్కడ స్పెషల్ కాబట్టి। ఇది నాగ్పూర్ కేబుల్ బ్రిడ్జ్ అండి। కేబుల్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళిద్ది ట్రైన్। వ్యూ చూడండి కేబుల్ బ్రిడ్జ్ మన విజయవాడలో లేదు కదా, హైదరాబాద్లో ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఉన్నాయి కదా। సో అందుకని నాగ్పూర్లో కూడా ఇది కేబుల్ బ్రిడ్జ్। కేబుల్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళిద్ది ట్రైన్। మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీశాను। మేము ఈ ట్రిప్కి అయితే నేను మా వైఫ్కి తీసుకెళ్ళలేదండి, ప్రెగ్నెంట్ అని। నేను మా మామయ్య వాళ్ళతో పాటు మా మామయ్య పిల్లలతో పాటు నేను వెళ్ళానండి। బయట వ్యూ చూడండి, నాగ్పూర్లో ఆ రోజు వర్షం పడింది, అందుకని నేను కాసేపు లోపలుండి వర్షం తగ్గాక బయటికి వచ్చి తీసాను అనమాట ట్రైన్కి వీడియో। నైట్ 12 అయింది అండి। 12లో మేము రాజస్థాన్ బార్డర్లో చేరిపోయాము। అది ఏదో ఊరండి, అది నాకు తెలీదు। సో దిగాను కదా అని చెప్పి వీడియో తీశాను। చక్కగా నేను మా అన్నయ్య వాళ్ళు మాట్లాడుకుంటూ నుంచున్నామండి బయట। టైం ఉంది కదా ఇంకా కదలడానికి 1 hour స్టే ఉండిద్దండి అక్కడ। సో అందుకని నుంచున్నాం। ఫైనల్లీ మేము జైపూర్కి అయితే రీచ్ అయిపోయాం। మా కార్ అయితే పికప్ చేసుకోవడానికి వచ్చింది। జైపూర్ నుంచి మేము అజ్మీర్కి వెళ్ళాలండి, దర్గా దగ్గరికి, ఖాజా గరీబ్ నవాజ్ అండి। మీకు ఎవరికైనా తెలిసినట్టయితే ఒకసారి కామెంట్ చేయండి। ఇది జైపూర్ సిటీ అండి, జైపూర్ రైల్వే స్టేషన్ దగ్గర బ్రిడ్జ్ అండి ఇది। అలా బ్రిడ్జ్ పై నుంచి అంటే మార్నింగ్ కదా ట్రాఫిక్ అంత లేదు। సో హైవే మీద మేము ఆగామండి, ఇక్కడ ఆగి టిఫిన్ చేసుకున్నాం। టిఫిన్ చేసాక 5 minutes గ్యాప్ ఇచ్చి మళ్ళీ కార్ ఎక్కామండి। సో కార్ ఎక్కగానే వాంతింగ్స్ అవుతాయని చెప్పి 5 minutes అంటే ఇలా అలా కదిలిచ్చేస్తాడు కదా డ్రైవర్। సో అందుకనే ఒక 5 minutes గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము। జైపూర్ హైవే అండి ఇది। అక్కడ రోడ్డు రిపేర్గా ఉందని చెప్పి చాలా ట్రాఫిక్ ఉండండి, వ్యూ అంటే అంత సరిగ్గా రాలేదు। ఫైనల్లీ మేమైతే అజ్మీర్కి అయితే రీచ్ అయిపోయామండి। చూడండి ఇది అజ్మీర్ అవుట్లుక్ అండి। ఫైనల్లీ మేము రూమ్కి అయితే రీచ్ అయిపోయామండి। రూమ్ పై నుంచి బయటకు వచ్చి నేను మా దర్గాని, అజ్మీర్ దర్గా ఇంటిది ఖాజా గరీబ్ నవాజ్। మీకు ఎవరికైనా తెలిసినట్టయితే అజ్మీర్ ఒకసారి నాకు కామెంట్ చేయండి, వెళ్ళినోడు కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి। ఇక్కడికి వెళ్తే మాకు కొంచెం బాగుంటుందని చెప్పి మా మామయ్య వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళానండి। కొంచెం నేను కూడా మొక్కుకొని వచ్చాను నా కోసం। అయితే మేము రెడీ అయిపోయిన తర్వాత దర్గాకి అయితే వెళ్ళడానికి రెడీ అయ్యామండి। దర్గాకి అయితే బయలుదేరాం। చూడండి ఎంత క్రౌడ్గా ఉందో, ఆ క్రౌడ్లో మేము వెళ్ళాలండి। అలాగా స్లోగా నడుచుకుంటూ వెళ్ళాలి దర్గాకి। అసలు ఆ వ్యూ అయితే పక్కన షాపింగ్స్ మాల్స్, షాపింగ్ చేసుకోవడానికి అవి మొత్తం చూసుకుంటూ మెల్లింగ్ వెళ్ళి ఫైనల్లీ మేమైతే దర్గాకి రీచ్ అయిపోయామండి। దర్గా బయట అండి ఇది। చూడండి దర్గా బయట ఇది అండి ఖాజా గరీబ్ నవాజ్ అండి మా దర్గా అండి అది। మీకు అజ్మీర్ అంటే ఎంతమందికి ఇష్టమో ఒకసారి నాకు కామెంట్ చేయండి, నాకు కూడా ఒకసారి చెప్పండి। మేమైతే జియారత్ కోసం వెయిట్ చేసామండి। మాలో జియారత్ అంటారు, అంటే ఏంటంటే దర్గా లోపలికి వెళ్ళి పువ్వులు వేసి చాదర ఉండిద్దండి, ఆ చాదర వేయడానికి మేము వెయిటింగ్ చేస్తున్నాం। అంటే మా దాంట్లో దర్గాలో ముజావర్ అంటారండి, ముజావర్ గారి కోసం మేము వెయిట్ చేస్తున్నాం। ఆయన వచ్చిన తర్వాత వెళ్దామని చెప్పి। సో అప్పుడు దాకా అలాగా వ్యూ ఒకటి తీద్దామని చెప్పి తీస్తున్నానండి దర్గా మొత్తం। చూడండి మా అజ్మీర్ దర్గా అండి, క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉండిద్ది। ఇక్కడ ఖవాలీలు జరుగుతాయండి, అంటే మా ఖాజా గరీబ్ నవాజ్ గారికి సంబంధించిన పాటలు పాడుతూ ఉంటారు వాళ్ళు, వాళ్ళకి డబ్బులు వేస్తుంటారు, అక్కడ కూర్చొని వింటూ ఉంటారు। అది చాలా హ్యాపీనెస్ అండి। అది మాకైతే మా మైండ్కి, మా మనసుకి అయితే చాలా రిలీఫ్గా ఉండిద్ది। ఇది మెయిన్ డోర్ అండి, అజ్మీర్ దర్గా మెయిన్ డోర్ అండి। చూడండి మెయిన్ డోర్ ఇది, ఫస్ట్ మెయిన్ డోరు। అంటే ఇక్కడ డోర్ నుంచి వెళ్ళాలంటే చాలా క్రౌడ్ ఉండిద్ది అని చెప్పి వెనకాల నుంచి వెళ్తాం। ఇది అడిద్దీన్ ఝోపడా అండి। సో ఫ్రైడే మేము నమాజ్ చేసుకోవడానికి అడిద్దీన్ ఝోపడా వెళ్ళామండి, అక్కడ చదువుకోవడానికి। స్టెప్స్ వెళ్ళిన తర్వాత అది చూడండి ఒకసారి లోపల కూడా వ్యూ మీకు చూపిస్తాను। ఇదిగోండి ఇదేనండి, అది అడిద్దీన్ ఝోపడా అంటారు దీనికి। అడిద్దీన్ ఝోపడాలో మేమైతే ఇక్కడ నమాజ్ చేసుకున్నామండి। నమాజ్ అయితే ఇక్కడ చాలాసేపు పట్టింది, ఎందుకంటే మా విజయవాడలో అయితే తొందరగా అయిపోయింది, అక్కడ అజ్మీర్ దర్గా కదండి అది, చాలాసేపు పట్టింది। సో అందుకని అక్కడ చేసుకొని ఆఫ్టర్నూన్ నుంచి అనాసాగర్కి అయితే స్టార్ట్ అయ్యామండి। ఇది మొత్తం అజ్మీర్లో అనాసాగర్ అండి, అంటే వాటర్ దీంట్లో నుంచి లోపల మన విజయవాడలో డిజ్నీ ల్యాండ్ ఎలాగో అక్కడ అనాసాగర్ అలా అనమాట। మేము ఇక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ కోసం వీడియో తీశాను, చూడడానికి మొత్తం షిప్లో అవి మొత్తం ఎక్కాము, అవి మొత్తం మీకు చూపిస్తాను। చూడండి వ్యూ ఎంత బాగుందో కొండల మీద నుంచి। అది రాజస్థాన్ కదండి ఇది। సో అక్కడ చాలా కూల్గా ఉందండి మేము వెళ్ళేటప్పుడు, అసలు చాలా చలి అయితే ఉంది, మధ్యాహ్నం బోర్డులు కూడా। అయితే మేము బోర్డు కోసం వెయిటింగ్ చేస్తున్నాం, టికెట్స్ తీసుకొని వెయిటింగ్ చేస్తున్నాం బోర్డు ఎక్కడానికి।
బోర్డు అయితే ఎక్కేసామండి. ఫైనల్లీ ఎక్కేసిన తర్వాత అసలు బోర్డు అయితే ఇలా జలక్కిచ్చాడండి, ఒక జలక్. ఆ జలక్లో అయితే అసలు అందరు భయపడిపోయారు. అసలు ఎక్సలెంట్గా ఉంది కదండి వ్యూ. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి అజ్మీర్ దర్గాకి వెళ్ళి. మీరు కూడా అజ్మీర్ దర్గా వెళ్ళి ఎవరెవరు ఎంజాయ్ చేశారో, ఎవరెవరు ఉన్నారో ఒకసారి నాకు కామెంట్ చేసి నాకు హాయ్ అని పెట్టండి ఒకసారి. నేనైతే వీడియో తీసుకుంటూ కూర్చున్నానండి మొత్తం మీకోసం, మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం, మా ఫ్యామిలీ కోసం మొత్తం. మీరు మాకు సపోర్ట్ చేయండి, మాకు ఒక లైక్ ఇచ్చి మాకు ఒక బూస్ట్ ఇవ్వండి. మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అప్డేట్ ఇస్తాను అన్నాను కదా. సో అందుకని నేను అజ్మీర్ వెళ్ళాను. ఆ వీడియోస్ కూడా మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. మొత్తం ఎడిటింగ్ చేసి, మొత్తం టేకింగ్ మాట్లాడి, మొత్తం ఓవర్ వాయిస్ ఇచ్చి మొత్తం చేస్తున్నాను. ఫైనల్లీ ఈ షిప్ అయితే తీసుకెళ్ళి మాకు పార్క్ దగ్గర వదిలిద్దండి. చూడండి ఇప్పుడు పార్క్ వ్యూ అయితే మీకు చూపిస్తాను. పార్క్ అయితే రీచ్ అయిపోయాం. ఇది పార్క్ లోపలండి. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఎక్కడెక్కడో ఊరి నుంచి వస్తారు కదా మాలాగే, వాళ్ళందరూ వచ్చి ఫొటోస్ దిగి బాగా ఇచ్చేస్తారండి. నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది అది. ఆ ట్రిప్ అయితే మా మామయ్య వాళ్ళతో, మా మామయ్య వాళ్ళ పిల్లలతో, మా అన్నయ్యలతో అందరితో నేను హ్యాపీగా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ డే సాటర్డే అయితే మేము జియారత్కి మళ్ళీ వచ్చామండి హజరత్ గారి దగ్గరికి, ఖాజా గరీబ్ నవాజ్ దగ్గరికి వచ్చి అక్కడ మేము మొత్తం మీకు చూపిస్తాను. చూడండి ఇది బ్యాక్ సైడ్ అండి. ఇది మొత్తం ఇక్కడ వజూఖానా, నమాజ్ మొత్తం చేసుకుంటారండి. ఇక్కడ నైట్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి. నైట్ వ్యూ అండి ఇది. నైట్కి అయితే ఎక్సలెంట్గా ఉండిద్ది. చాలా క్రౌడ్ ఉంటారు, చాలా ఇదిగా ఉండిద్ది. సో మేము మీకోసం ఏంటంటే నేను వీడియోలు తీస్తున్నాను. సో మీరంతా నాకు సపోర్ట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. అజ్మీర్ దర్గాకి వెళ్ళాను, మీకు కూడా చూపిస్తాను. కొంతమంది వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది వెళ్ళాలనుకునే వాళ్ళు మనీ ప్రాబ్లం ఉండి కూడా వెళ్ళకుండా ఉండిపోతారు. వాళ్ళ కోసం అయితే నేను చూపిస్తాను. ఇది మొత్తం చూడండి, ఇటు నుంచి దారండి లోపల వెళ్ళడానికి. మేమైతే లోపల వెళ్ళడానికి ఫస్ట్ ఇలా వచ్చాం. ఇది దర్గా అవుట్లుక్ అండి. ఇది ఖాజా సాబ్ గారి గుంబత్ అండి. గుంబత్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉండిద్దో. అసలు ఆ గుంబత్ని చూస్తేనే మా మనసు చాలా ఫీల్ అయిపోయి ప్రశాంతంగా ఉండిద్దండి. మైండ్ కూడా ఫ్రెష్ అయిపోయింది అక్కడికి వెళ్తే. సో నెక్స్ట్ డే సండే కాబట్టి మేము సండే ఆఫ్టర్నూన్ నుంచి రిటర్న్ అయిపోవాలి. మళ్ళీ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ జియారత్ చేసుకుందాం అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. మళ్ళీ మేము దర్గాలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. చూడండి దర్గా అవుట్లుక్ మార్నింగ్. అసలు ఈ అవుట్లుక్ మీకు చూపించలేదు కదా. అవుట్లుక్ మార్నింగ్ కాబట్టి కొంచెం క్రౌడ్ కొంచెం తగ్గారండి. కొంచెం ఆ సేపు ఆగితే మళ్ళీ క్రౌడ్ పెరిగిపోతారు. మొత్తం మళ్ళీ జియారత్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవడానికి మళ్ళీ వెళ్తున్నాం లోపలికి. సో అంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏంటో, ఎప్పుడు పిలుస్తారో మమ్మల్ని తెలియదు కదా ఖాజా గరీబ్ నవాజ్ గారు. సో అందుకనే ఇప్పుడే వెళ్ళి మళ్ళీ జియారత్ చేసుకొని వెళ్దామని చెప్పి వెళ్ళామండి. మేమైతే ఫైనల్లీ రిటర్న్ అయిపోయామండి. మా ట్రిప్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మా ట్రిప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఇంకా మీకోసం లాంగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.